నా పేరు తమ్మల శేఖర్, ఎవరు? అన్పురం. ఎట్లుంది రేవంత్ రెడ్డి గారు? రేవంత్ రెడ్డి గారి పరిపాలన చాలా బాగుంది. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఆయన తోడ్పడుతుండు. ఇంతకుముందు బీఆర్ఎస్ అంటే ఓన్లీ అగ్రవర్ణాలకు పరిపాలనే ఉంటుండే. ఇది నిరుపేదల ప్రభుత్వం, ప్రజాపాలన. మరి మీ ఊర్లో ఎన్ని ఇందిరమ్మ ఇల్లు? ఈ 27 ఇండ్లు ప్రొసీడింగ్ అయినాయి. ఆ, 14 ఇండ్లు పూర్తయినాయి. ఇంకా 24 ఇండ్లు ప్రొసీడింగ్ ఇచ్చడానికి రెడీ ఉన్నాయి. ఇంకా కూడా కావాలంటే ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉంది. ఎన్- అంటే ఈ ఇల్లు పేదలకే ఇచ్చింది. పేదలకే, అర్హులైన వాళ్ళకే ఇచ్చిర్రు. అది పార్టీలు చూడకుండా ఎవరైతే ఉంటారో పార్టీలకు అతీతంగా అందరికీ ఇవ్వడం జరిగింది. సో రైతులను ఎట్లా చూసుకుంటున్నారు రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేశారు. అంతకుముందు ప్రభుత్వం అలా చేయలేదు. అడగండి, మన రైతులను అడగండి, చెప్తారు. కాలేదని ఒక్కళ్ళన్నా చూపించండి. మా ఊళ్ళో ఒక్కళ్ళు కూడా లేరు కానోళ్ళు. సన్నబియ్యం పథకం ఎట్లుంది? ఇప్పుడు సన్నబియ్య పథకం ఈ మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ, ప్రతి గ్రామానికి ఇవ్వడం జరుగుతుంది. అదే అంతకుముందు ప్రభుత్వం రేషన్ కార్డులే ఇవ్వలేదు. ఇప్పుడు అందరి అర్హులైన అందరికీ రేషన్ కార్డులు ఇచ్చి సన్నబియ్యం ఇస్తారు. 30 లక్షల రేషన్ కార్డు ఇచ్చిందా? ఎవరికి ఇచ్చారు? ఒక్కళ్ళకి కూడా ఇవ్వలేదు. మా ఊళ్ళో అడగండి, ఒక్కళ్ళకి కూడా రాలేదు. వాళ్ళ 10 ఏళ్ల కాలంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. మరి ఈ ఫ్రీ కరెంట్ అందరికి అందుతుంది. ఫ్రీ కరెంట్ అందరికీ ఇవ్వడం జరుగుతుంది. అర్హులైన వాళ్ళందరికీ 200 యూనిట్లు లోపు కాల్చుకున్న అందరికీ, ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. మరి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది అని కేటీఆర్ అన్నారు. అది కలలుగనాడు వాళ్ళ పార్టీని వాళ్ళని చూసుకోమనండి ఫస్ట్. అధికారం ఖర్చుడు తర్వాత విషయం. వాళ్ళ ఇంట్లో లొల్లిలే చాలా ఉన్నాయి. బయట ఇంకా ప్రభుత్వం నడిపేంత లేదు అని నా ఆలోచన. మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాలని ఖచ్చితంగా 100% వాళ్ళు ప్రజలు కోరుకుంటారు. సామాన్యమైన ప్రజలు కోరుకుంటారు కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు. మీ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు ఎట్లుంటారు? ఆది శ్రీనివాస్ అంటేనే ప్రజలలో ఉంటాడు. పొద్దున 4 గంటలు లేస్తే రాత్రి 12, 1కి వెళ్తాడు ఇంటికి. ఒక్కడికి ఇంత ఆపద వచ్చిందంటే అందరికన్నా ముందు ఉంటాడు. ఈ వేములవాడ రాజన్న టెంపుల్ డెవలప్ చేస్తుంది కదా. అవును, ఎట్లా చాలా ఆధ్యాత్మికంగా వైభవంగా ఉంది. మీరు ఒక్కసారి వెళ్ళి చూడండి. ఇప్పుడు అంతకుముందు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది, రోడ్డు వెడల్పులు కానీ టెంపుల్ డెవలప్మెంట్ కానీ చాలా తొందరగా మన శరవేగంగా జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే టెంపుల్ డెవలప్మెంట్ జరుగుతుందో అలాంటి మేమే ఇస్తున్నామని బీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేశారు? చెరువును ఊడిపోయారు. అలా కూలిప్పుడు అలవాటు. మాకు కట్టడం, డెవలప్ చేసుడు మాకు తెలిసినది కాంగ్రెస్ ప్రభుత్వానికి. నిజమే, అన్ని గోల్చుడు, కలెక్టర్ ఆఫీస్ అది చెరువును గొలుసు కట్టుడు, హైదరాబాద్ చెరువులు అన్ని ఊడిపడు, అలా కబ్జా చేసుడే వాళ్ళకి అలవాటు. మరి కేసీఆర్ ఏం చేయాలి? ఏమి ఇవ్వలేదు. 100 కోట్లు ప్రతి ఏడాదికి ఇస్తా అని గుడి మెట్ల ముందర చెప్పిండు. అది మెట్ల ముందే పరిమితం అయింది. ఆచరణకు సాధ్యం కాలేదు. అదే గుళ్ళు అయిందంట కదా. అదే గుళ్ళ అయింది. కుదురుపాక పక్క ఊరే, మా పక్క ఊరే అత్తగారు అన్నీ చెప్పిండు. సున్నం పెట్టిండు, పోయిండు. అందుకే దేవునికి సున్నం పెట్టిండు కాబట్టి ఇంట్లో పాముదల వండవలసిన పరిస్థితి వచ్చింది. Subscribe us and press the bell icon for more interesting updates.